హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేము కూడా చాలా బాగున్నాం అండి. అందుకే ఇక పిక్నిక్ కూడా వస్తాము. ఇది వచ్చేసి కంబలకొండ అండి. ఇదైతే మేము ఫస్ట్ టైం రావడం అండి. లోపలైతే బాగుంది, చాలా బాగుంది. ఎక్కువ చెట్లు ఉన్నాయి, పీస్ఫుల్గా అనిపించింది లోపలికి వచ్చిన తర్వాత. ఇంకా కైలాసగిరి వెళ్తాం ఎవ్రీ టైము, లేదంటే జూకి వెళ్తామండి. కంబలకొండ రావడం అయితే ఫస్ట్ టైము. చెట్లు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. పిక్నిక్స్ అయితే మస్తు అవుతున్నాయండి. ఇంక మా ఆయనకి ఏం తోచక ఇక్కడ అయితే ఒక బాబుతో క్రికెట్ స్టార్ట్ చేస్తారు. క్రికెట్ ఆడేసిన తర్వాత మళ్ళీ మేము ఈ వీడియో అయితే మాత్రం నేను మొత్తం అంత క్లోజ్ అయిన తర్వాత తీసానండి. అంటే వెళ్ళిన టైంకి మేము ఆల్రెడీ భోజనం కూడా చేస్తాం. ఫస్ట్ నేను తీయాలనుకుంటున్నాను కానీ తీయలేకపోయాను. ఇప్పుడు తీస్తున్నాను. ఇక్కడ చింత చెట్లు అయితే ఎక్కువ ఉన్నాయండి. చింతకాయలు కూడా తెంపుతున్నారు చాలామంది. ఇంకా ఇక్కడైతే పిక్నిక్స్ ఎక్కువ చేసుకుంటున్నారండి. గ్రూప్ వైజ్గా చేసుకుంటున్నారు. అంటే ఒక 10 మెంబర్స్కి అయితే 1000 రూపాయలని, 20 మెంబర్స్కి 2000 అని అలా బోర్డ్స్ పెట్టారు. ఇక్కడ ఇలా గ్రూప్ వైజ్గా అయితే చాలా జరుగుతున్నాయి పిక్నిక్స్. ఫుల్ సాంగ్స్ పెట్టేసి గేమ్స్ ఆడుకొని బాగా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మేమైతే ముగ్గురు వస్తామండి ఎప్పుడుని, నేను, మా హస్బెండ్, బాబు. ఒకవేళ మా మదర్ ఉంటే మా మదర్ వస్తుంటారు. ఈసారి మా మదర్ వచ్చారు. సో మేమైతే అది కంప్లీట్ అయిపోయింది. ఇంకా అన్నీ సర్దేసి మేము బయలుదేరుతున్నామండి. పక్కనేదో బోటింగ్ ఉందంట, అక్కడికి వెళ్దాం అనేసి బయలుదేరండి. ఓకే, చూడవలసిన ప్లేసే. మీలో ఎంతమంది కంబలకొండ పిక్నిక్ వచ్చారో నాకు అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇంక ఇదైతే బోటింగ్ ప్లేస్ అండి. ఇంకా ఫ్యామిలీ బోటు, డబల్ అండ్ సింగిల్ ఉంటుందంట. అంతా అమ్మమ్మ ఉన్నారు కదా, మా మదర్ ఉన్నారనేసి ఫ్యామిలీ బోట్ వెళ్దాం అంటే మా అబ్బాయి అసలు ఒప్పుకోలేదు. వాడు సెల్ఫ్గా వెళ్ళాలనేసి వాడికి ఇష్టం అన్నమాట. ఇంకా డబుల్ వెళ్తాం, నేను డాడీ వెళ్తాం అనేసి ఇంకా వాళ్ళ డాడీని తను బయలుదేరారు. ఎక్కడికి వెళ్ళినా మా బాబు నేనే వెళ్తామండి. కానీ ఇక్కడ మాత్రం వాళ్ళ డాడీని చూస్ చేసుకున్నారు. అంటే ఏదైనా జరిగితే నేను కాపాడలేను అనుకున్నాడో ఏమో మరి, ఇంక ఫిక్స్ అయిపోయాడు. నాకు కూడా చాలా బాధ అనిపించింది. సర్లేండి, ఓకే అదాగోండి ఎంజాయ్ చేస్తున్నాడు శుభ్రంగా. ఇంకా ఆడ ఆనందానికి అంత లేదన్నమాట, అంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అమ్మాయి అయితే ఫ్యామిలీ బోట్ ఎక్కామండి. బాగుంది. 200 పర్ పర్సన్ అండి. 200 తీసుకుంటున్నారు. ఏదైనా కూడా 200. ఫ్యామిలీ బోట్ ఎక్కినా కూడా పర్సన్కి 200. సెల్ఫ్ అయినా 200 తీసుకుంటున్నారు. ఈ చెరువులో చేపలు కూడా ఉంటాయంటండి. చేపలు కూడా పడుతుంటారంట. ఇదైతే టైమింగ్స్ మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇంకా ఇక్కడ దుప్పులు అవి కూడా ఉన్నాయండి. వెళ్ళిన టైం కనిపించాయి. ఇది ఒకసారి రోడ్డు మీద కూడా పరిగెట్టి వెళ్ళిపోయి ఏదో గుర్తి చనిపోయిందంట అక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిన టైంకి ఇవి కనిపించాయి. కొన్ని ఫొటోస్ తీసుకుని బయలుదేరి సాగా అవి కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాయండి. చాలా బాగున్నాయి. ఓకేనండి, మీలో ఎంతమంది కంబలకొండ వచ్చారో కామెంట్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్. థ్యాంక్ యూ. బాయ్.